గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరవల్లి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. తుఫాను వచ్చినప్పుడు కూలి పనులుండో, వ్యవసాయ పనులుండో, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు అమరవల్లి అవ్వచ్చు, కోనపేట అవ్వచ్చు, మూలపేట అవ్వచ్చు, అమీనాబాద్ అవ్వచ్చు, ఉప్పాడ అవ్వచ్చు, వీటన్నిటిలో ఉన్న అన్ని వర్గాలని, అన్ని క్యాస్టులని, మత్స్యకారులతో సహా ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు హుద్దూద్ తుఫాను వచ్చినప్పుడు సరౌండింగ్ 3 కిలోమీటర్ల సముద్రం నుంచి 3-4 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి కూడా 50 కేజీల బియ్యం మేము ఇవ్వడం జరిగింది. ఈవేళ మీరు ఎందుకు ఇవ్వలేదన్నది మొదటి ప్రశ్న, వచ్చినాయి స్కామ్ చేశారన్నది రెండవ ప్రశ్న, ఎందుకు ఇవ్వలేదన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కరోనా వచ్చింది, కరోనా టైంలో కూడా ఎవడో కనపట్లేదు. అటు ఎంపీ గీత గారు కానీ, ఇటు దొరబాబు ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరూ కూడా 3.5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఈవేళ నేనున్నాను తగుదమ్మా అంట పొన్నూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవేళ ఓటు అడుగుతున్నారు. అది చాలా చిత్రంగా ఉంది. 4 ఏళ్ళు ఎక్కడ పోయారు, ఈవేళ వచ్చి ఓటు అడుగుతున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈవేళ ఎందుకు అడుగుతున్నారు? ఆ కరోనా టైంలో మీ గ్రామాలు, మీ జిల్లాల్లో చూసుకున్నారు తప్పితే ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా నగ్గించిన నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. ఇది కూడా ప్రజలు గమనించాలి. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా మరి ఇక్కడ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మరి అమరవల్లి వాస్తవులు అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్నంటే ఉంటాం, ఆ గ్రామ అభివృద్ధిలోనే ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేసామో మొత్తం డ్రైనేజీలన్నీ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి ఈ గ్రామస్తులందరికీ తెలియజేస్తాం.